సో, మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ జూసినప్పుడు మనకి అది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. సో, మనకది ఈ విధంగా కనిపిస్తుంది. ప్రాక్టికల్‌గా జూస్తే మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఓకే. మనకి బయటికెళ్ళి జూసినప్పుడు దీని లోపట ఉన్న మనకి రాడ్స్ గానీ, బార్స్ గానీ మనకి బయటికి కనిపియవు. మనకి జస్ట్ ప్లెయిన్ ఒక కాంక్రీట్ సర్ఫేస్ మాత్రమే కనిపిస్తది. ఓకే. ఎప్పుడైతే మనము మన దాని లోపలికి గాని చూస్తామో, ఎక్స్‌రే చూస్తామో అప్పుడు మనకి దాని లోపట ఉన్న రెయిన్‌ఫోర్స్‌మెంట్ లేకపోతే బార్స్ అని మనకి ఈ విధంగా కనిపిస్తాయి అన్నట్టు. ఓకే. సో, మన ఇక్కడ మనకి బార్స్‌కి మనము ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్‌కి మనము ఎండ్ కవర్స్ అనేవి మనము ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఎండ్ కవర్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే, వెదరింగ్ ఏజెన్సీ నుండి మనము ప్రొవైడ్ చేసుకునే ఈ రెయిన్‌ఫోర్స్‌మెంట్ ఎలాంటి రస్టింగ్ అనేది కాకుండా చూసుకోవడానికి అనేసి మనము క్లియర్ కవర్స్ లేకపోతే ఎండ్ కవర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో, మనకి ఈ రెయిన్‌ఫోర్స్‌మెంట్ నుండి పైకి ప్రొవైడ్ చేసే దానిని టాప్ క్లియర్ కవర్ అంటాము. కింద ఈ రెయిన్‌ఫోర్స్‌మెంట్ నుండి కిందకి ప్రొవైడ్ చేసే బాటమ్ క్లియర్ కవర్ అంటాము. అండ్ దాని సైడ్స్‌కి ప్రొవైడ్ చేసే దానిని సైడ్ క్లియర్ కవర్ అనేసి అంటాం అన్నట్టు. ఓకే. సో, మనకి ఈ విధంగా రెయిన్‌ఫోర్స్‌మెంట్ మనకి బయటికి పక్కన ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవడానికి మనం క్లియర్ కవర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే. ఇక్కడ చూస్తే మనకి చుట్టూ కవర్ అయిపోయింది. ఓకే. అదే విధంగా మనం ఫ్రంట్‌కెళ్ళి కూడా చూసినా గానీ మనకి ఏ విధంగా కనిపిస్తుందంటే ఈ విధంగా అనిపిస్తుంది. సో, మనకి టాప్, బాటమ్, సైడ్స్ మొత్తము రెయిన్‌ఫోర్స్‌మెంట్ అనేది కాంక్రీట్ తోటి కవర్ అయిపోతుందన్నట్టు ఈ విధంగా. ఓకే. సో, మనము క్లియర్ కవర్స్ అనేవి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మనకి దీని లోపట ఉన్న బార్స్ అనేవి ఏమేమి ఉంటాయంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్స్‌లల్ల సో, మనము ఈ కాంక్రీట్‌ది ఎలిమెంట్‌ని మనము హైడ్ చేస్తే మనకి లోపట బార్స్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తాయన్నట్టు. ఓకే. సో, మనకి ఈ సపోర్ట్‌కుండే మధ్యలో డిస్టెన్స్ మనం ఏమంటామంటే క్లియర్ స్పాన్ అనేసి అంటామన్నట్టు. సో, ఈ 2 మనకి సైడ్స్‌కి ఉన్నాయి కదా! వీటిని మనం ఏమంటామంటే బేరింగ్స్ అంటామన్నట్టు. ఓకే. సో, మనకి ఈ 2 బేరింగ్స్. సో, మనకి గ్రీన్ కలర్‌గా చుట్టూ కనిపిస్తున్న వాటిని మనం ఏమంటామంటే స్టిరప్స్ అని అంటాము. ఓకే. మనము టాప్‌లో ఉండే 2 బార్స్‌ని మనం ఏమంటాం? హ్యాంగర్ బార్స్ అంటాము. కింద కనిపించే ఈ 3 బార్స్‌ని మెయిన్ స్ట్రెయిట్ బార్స్ అనేసి అంటామన్నట్టు. ఓకే. సో, మెయిన్ బార్స్ అనేటివి మనకి పైన, కింద 2 ప్లేసెస్‌లలో మనము ప్రొవైడ్ చేస్తాము. సో, మాక్సిమము ఇవి టెన్షన్ సైడ్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ కంప్రెషన్ సైడ్ అనేది ఇలా మనము హ్యాంగర్ బార్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి క్రాంకెడ్ బార్స్. సో, మనకి క్రాంకెడ్ బార్స్ చూడడానికి ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. ఓకే. సో, మనకి ముందు ఎడ్జెస్‌లలోకొచ్చేసరికి మనకి క్రాంకెడ్ బార్స్ అనేవి మనకి ఈ విధంగా పైకుంటాయి. ఓకే. అట్ ఎ సర్టెన్ డిస్టెన్స్ మనం వాటిని 45 డిగ్రీస్‌లో మనం బెండ్ చేసి, వాటిని మనం కిందకి పంపి మనం మిడిల్ ఆఫ్ ది బీమ్ మనం ఈ విధంగా లేకపోతే మిడిల్ ఆఫ్ ది స్లాబ్ ఏదైనా కావచ్చు. మనం ఈ విధంగా క్రాంక్ అనేది మనం ఈ విధంగా బెండ్ చేస్తాం అన్నట్టు. మనకి ఇక్కడ 2 సైడ్స్ మనము బెండ్ చేసామంటే ఆహ్, 2 బె ఆహ్, 2 సైడ్ క్రాంకర్ బార్స్ అనేసి అని కూడా అంటాం అన్నట్టు. ఓకే. సో, ఈ క్రాంకర్ బార్స్ అనేవి మనకి ఈ విధంగా కనిపిస్తాయి. ఎడ్జెస్ దగ్గరకొచ్చేసరికి మనకి పైకుంటాయి. అండ్ మిడిల్‌కొచ్చేసరికి అవి మనకి ఈ విధంగా బాటమ్‌కొస్తాయన్నట్టు. ఈ బ్లూ కలర్స్ అనేవి క్రాంకర్ బార్స్ అండ్ రెడ్ కలర్స్ అనేటివి మెయిన్ స్ట్రెయిట్ బార్స్ అన్నట్టు. ఓకే. సో, మనకి సిం ఒక బీమ్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. మనము ఫ్రంట్ వ్యూలోకెళ్ళి చూసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సైడ్ వ్యూలోకెళ్ళి చూసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ 2 బార్స్ అనేవి మనం క్రాంకర్ బార్స్ మనం బెండ్ చేస్తాం కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సెక్షన్‌లలో మాత్రం మనకి ఈ విధంగా చూపియము. ఎందుకంటే మన సెక్షన్స్ ఎండ్స్‌లలోనే తీసుకుంటాం, మిడిల్‌లలోనే తీసుకుంటాం. ఓకే. అండ్ స్టిరప్స్ అనేవి మనకి ఈ విధంగా అబోవ్ రాడ్స్ మనము ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. మనం ప్రొవైడ్ చేసే క్రాంక్, హ్యాంగర్ అండ్ మెయిన్ రాడ్స్ ఉంటాయి కదా! వాటి పైనుండి మనం ఈ విధంగా మనం స్టిరప్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో, మనకి బీమ్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే
హౌ టు డ్రా ద reinforcement details of a singly reinforced rectangular beam having the following specifications. సో మనకి రెక్టాంగులర్ బీమ్ ఇచ్చి దానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఇచ్చినప్పుడు మనం వాటి నుండి బీమ్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ మనము షెడ్యూల్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్, సో మనము అలా రెయిన్ఫోర్స్మెంట్ ఎంత పడుతుంది, ఎంత పొడవు పెట్టాలి అనే వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకే, దానికోసం అనేసి నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. మనకి క్వశ్చన్ వచ్చేసరికి ఏమొచ్చిందంటే డ్రా ద reinforcement details of a singly reinforcement rectangular beam having the following specifications. Prepare a schedule of reinforcement and estimate the quantities of the steel. ఓకే, సో మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇస్తాడు. దీంట్లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇస్తాడంటే క్లియర్ స్పాన్ ఆఫ్ ద బీమ్, బేరింగ్ ఆన్ ఎదర్ సైడ్, సో బేరింగ్ ఆన్ ఎదర్ సైడ్, width of the beam, overall depth of the beam. ఓకే, నెక్స్ట్ మెటీరియల్. సో మనకి మెటీరియల్ టైప్ ఇవ్వచ్చు, కొన్ని క్వశ్చన్లలో ఇవ్వకపోవచ్చు. ఓకే, సో కాంక్రీట్ వచ్చేసరికి M20 వాడిలా, స్టీల్ వచ్చేసరికి Fe415. ఓకే, ఈ రెండు డీటెయిల్స్ అనేవి మనకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ రెయిన్ఫోర్స్మెంట్. సో రెయిన్ఫోర్స్మెంట్స్లో మనకి ఏమేమి చూపించానంటే బార్ ఇన్ టెన్షన్. ఓకే, సో 5 bars 20 mm డయా అని ఇచ్చాను. ఓకే, ఈ సింబల్కి అర్థం ఏంటంటే అట్ ద డేటా. ఓకే, సో 20 mm డయా, అవుట్ ఆఫ్ విచ్ 2 bars ఆర్ క్రాంక్డ్ అట్ 45 degrees at the distance of 400 mm from the face of the support. ఓకే, సో ఫేస్ ఆఫ్ సపోర్ట్ నుండి 400 mm డిస్టెన్స్లో మనకి 45 degreesలో క్రాంక్డ్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేసినాం అని చెప్పాను. ఓకే, నెంబర్ ఆఫ్ హ్యాంగడ్ బార్స్ ఎంత 2, ఎంత 12 mm డయా. ఓకే, నెక్స్ట్ స్టిరప్స్ 8 mm డయా, 2-legged స్టిరప్స్ అట్ 250 mm సెంటర్ టు సెంటర్. ఓకే, సో మనకి ఏమేమి ఇచ్చారు, బార్స్ అట్ టెన్షన్ ఇచ్చిండు, హ్యాంగర్ బార్స్ అని ఇచ్చారు, స్టిరప్స్ ఇచ్చారు. ఓకే, తర్వాత కవర్. సో బాటమ్ క్లియర్ కవర్ వచ్చేసరికి 40 mm, టాప్ క్లియర్ కవర్ వచ్చేసరికి 40 mm, సైడ్ క్లియర్ కవర్ వచ్చేసరికి 40 mm. సో మొత్తం క్లియర్ కవర్ వచ్చేసరికి మనకి 40 mm ఇచ్చాను. ఓకే, సో మనం ఫస్ట్ ఏం ప్రిపేర్ చేసామంటే షెడ్యూల్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే, సో షెడ్యూల్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే మనం ఏమేమి ఐడెంటిఫై చేసామంటే లెంత్ ఆఫ్ ది స్టీల్ బార్స్ మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, షెడ్యూల్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్. ఓకే, సో మనకి ఇలా ఏమేం బార్స్ ఇచ్చిండు, బార్స్ ఇన్ టెన్షన్, హ్యాంగర్ బార్స్, క్రాంకర్ బార్స్ అండ్ స్టిరప్స్. సో బార్స్ ఇన్ టెన్షన్ అంటే ఏంటిదంటే మనకి బీమ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో మనకి బీమ్ వచ్చేసరికి మనకి ఏమి ఇచ్చిండు కండిషన్ సింప్లీ సపోర్టెడ్ అని ఇచ్చిండు. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్స్కి వచ్చేసరికి కింద మనకి ఏముంటుంది అంటే కింద పోర్షన్ మొత్తం మనకి టెన్షన్ ఉంటే పైన పోర్షన్ మొత్తం మనకి కంప్రెషన్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో బార్స్ ఇన్ టెన్షన్ అంటే మనకి బార్స్ అనేవి ఈ కింద ప్లేస్లో వచ్చేటివి అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ హ్యాంగర్ బార్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే కంప్రెషన్ జోన్లో ఉంటాయి అన్నట్టు. ఓకే, సో మనం వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకి ఏంటి అంటే మెయిన్ బార్స్లోకి వస్తాయి అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ మనకి ఇప్పుడు ఏంటిది లెంత్ ఆఫ్ మెయిన్ బార్స్ కావాలి మనకి. ఓకే, సో ఫస్ట్ వన్ నేను ఏ పెట్టుకుంటున్నాను, లెంత్ ఆఫ్ మెయిన్ స్ట్రైట్ బార్స్, మెయిన్ స్ట్రైట్ బార్స్. ఓకే, సో మనకి లెంత్ ఆఫ్ మెయిన్ బార్ ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో మనకి మెయిన్ బార్స్ అనేవి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీడియో ఆటోకాడ్ ఫైల్ చూసి చెప్పినట్టుగా మనకి మెయిన్ రాడ్స్ అనేది ఫ్రమ్ ది స్టార్టింగ్ టు ఎండింగ్ ఆఫ్ ది బీమ్ ఉంటాయి. ఓకే,
సో మనకి అలా ఆటోమేటిక్గా ఏమేమి యాడ్ అవుతాయి, మనకి క్లియర్ స్పాన్ యాడ్ అవుతాయి అండ్ 2 సైడ్స్ మనకి బేరింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ బేరింగ్స్ కూడా మనకి యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో మనకి ఇలా ఫార్ములా ఏమైనా వస్తుంది అంటే క్లియర్ స్పాన్ ప్లస్ బేరింగ్స్. సో మనకి బేరింగ్స్ అనేది బీమ్కి 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి మనం 2 ఇంటూ పెడతాం, 2 ఇంటూ బేరింగ్స్. ఓకే, 2 ఇంటూ బేరింగ్స్ మైనస్ మనం ఏం చేస్తాము, మనం క్లియర్ కవర్స్ అనేది మనం సైడ్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, సో ఆ క్లియర్ కవర్స్ అనేవి మనకి 2 సైడ్స్ ఉంటాయి. సో మన 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి 2 ఇంటూ క్లియర్ ఎండ్ కవర్స్. ఓకే, సో మనకి ఈ విధంగా ఇచ్చిండు. సో మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చిండు, క్లియర్ స్పాన్ ఆఫ్ బీమ్ ఎంత ఇచ్చిండు, 3500 ఇచ్చిండు. ఓకే, సో 3500 ప్లస్ నెక్స్ట్ ఏంటి మనకి బేరింగ్స్. సో మనకి బేరింగ్ ఆన్ ఏదర్ సైడ్ వచ్చేసరికి 200 mm ఇచ్చిండు. ఓకే, ప్లస్ 200 mm మైనస్ 2 ఇంటూ మనకి క్లియర్ ఎండ్ కవర్స్. సో క్లియర్ ఎండ్ కవర్స్ మనకి ఎన్ని ఇచ్చిండు, అన్ని 40 mm ఇచ్చిండు. ఓకే, లేకపోతే మన సైడ్ క్లియర్ కవర్ అని కూడా చూసుకోవచ్చు. ఓకే, సో సైడ్ క్లియర్ కవర్ వచ్చేసరికి 40 mm. ఓకే, మన సైడ్ కవర్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనము మెయిన్ బార్స్ అనేవి అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది బీమ్ పెడతాం. ఓకే, సైడ్కి వచ్చేసరికి మనకి సైడ్ కవర్స్ ఉంటాయి. సో మనకి విత్ ఇన్ ద లెంత్ కావాలి, ఓన్లీ రాడ్స్ లెంత్. సో మనకి ఆటోమేటిక్గా సైడ్ కవర్స్ మనము డిటెక్ట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మనం సైడ్ కవర్స్ని డిటెక్ట్ చేస్తాం. ఓకే, సో సైడ్ కవర్స్ వచ్చేసరికి మనకి 40 mm ఇచ్చిండు. సో 40 mm. ఓకే, సో మనము ఇది మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 3820 mm. అంటే మనకి ఎంత వస్తుంది, 3.82 meters. ఓకే, సో మనకి లెంత్ ఆఫ్ మెయిన్ స్ట్రేట్ బార్స్ అనేది ఎంత వచ్చింది. సో మనకి డయా వచ్చేసరికి క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చిందంటే 20 ఇచ్చిండు. ఓకే, సో మనం దానిని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం 20 అనేసి. ఓకే, సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా ఏమి ఇచ్చిండు, క్రాంక్డ్ బార్స్. సో ఫస్ట్ మనకి మెయిన్ బార్స్ ఎన్ని అనేది మనకి కావాలి. ఓకే, సో 5/20 ఇచ్చిండు. అవుట్ ఆఫ్ 5 విచ్ 2 bars ఆర్ క్రాంక్డ్ ఇచ్చాను. సో మనకి 2 bars క్రాంక్డ్ అన్నప్పుడు మనకి మిగతా ఎన్ని బార్స్ ఉంటాయి, 3 bars ఉంటాయి. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ బార్స్ ఎంత, నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసరికి 3. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేంటి, క్రాంక్డ్ బార్స్ కావాలి. సో నేను దానికోసం అనేసి బి పెట్టుకుంటున్నాను. సో లెంత్ ఆఫ్ క్రాంక్డ్ బార్స్. ఓకే, సో మన క్రాంక్డ్ బార్స్ అన్న బెండ్ ఆఫ్ బార్స్ అన్న రెండు ఒకటే. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజన్. మన క్రాంక్డ్ బార్స్ అనేవి బెండ్ ఆఫ్ బార్స్ అని కూడా అంటాము. ఓకే, సో మనకి ఈ క్రాంక్డ్ బార్స్ అనేవి అలాంగ్ ద లెంత్ ఉంటుంది. ఓకే, కాకపోతే మనకి ఒక చోట మనం బెండ్ చేస్తాం. ఓకే, సో మనకి అది క్వశ్చన్లు ఎక్కడ ఇచ్చిండు, 2 bars ఆర్ క్రాంక్డ్ at 45 degrees at the distance of 400 mm from the face of the support. ఓకే, సో మనకి 45 degreesలో ఉంటుంది, బెండ్ అయి ఉంటుంది అనేసి అన్నాడు. సో మనకి బీమ్స్లలో క్రాంక్డ్ బార్స్ అనేది మనము 2 sides క్రాంక్ చేసి పెడతాం, మీన్స్ 2 sides బెండ్ చేసి పెడతాం 45 degreesలో. ఓకే, సో మనకి లెంత్ ఆఫ్ స్ట్రేట్ బార్ అండ్ లెంత్ ఆఫ్ క్రాంక్డ్ బార్ అనేది సేమ్ ఉండవు, ఎందుకంటే మనం వీటిని బెండ్ చేస్తాం కాబట్టి 45 degreesలో ఆటోమేటిక్గా క్రాంక్డ్ బార్స్ లెంత్ అనేది పెరుగుతుంది. ఓకే, సో దానికోసం మనకి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వచ్చేసరికి సో లెంత్ ఆఫ్ మెయిన్ స్ట్రేట్ బార్స్ లేకపోతే మనము లెంత్ ఆఫ్ మెయిన్ బార్స్ ప్లస్ extra distance in the inclined position. Extra distance in inclined position. ఓకే, సో మనకి ఎక్స్ట్రా డిస్టెన్స్ ఇంక్లైన్ పొజిషన్కి మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దానికి కూడా మనకి ఫార్ములా ఉంటుంది. సో
ఎక్స్ట్రా లెంత్ ఇన్ ఇంక్లైన్ పొజిషన్, లేకపోతే మనం దాన్ని ఇంకేమనవచ్చు అడిషనల్ లెంత్. ఓకే, ఎందుకంటే మనకి అది అడిషనల్గా యాడ్ అవుతుంది కాబట్టి. సో అడిషనల్ లెంత్ ఆఫ్ క్రాంక్డ్ బార్ ఈక్వల్ టు 0.414 d. ఓకే, సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసి మనం చేస్తాం అన్నట్టు. సో డి అంటే ఏంటిది? డెప్త్ ఆఫ్ బీమ్. ఓకే, సో డి అంటే డెప్త్ ఆఫ్ బీమ్. సో మనకి డెప్త్ ఆఫ్ బీమ్ అనేది మనకి ఫస్ట్ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లా? ఓవరాల్ డెప్త్ ఆఫ్ బీమ్ వచ్చేసరికి 450 mm ఇచ్చింది. ఓకే, సో మనం డైరెక్ట్ వాల్యూస్ ఇలా వేసేద్దాం. సో లెంత్ ఆఫ్ మెయిన్ బార్స్ వచ్చేసరికి ఎంత ఉంది మనకి? 3820 ప్లస్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఇన్ ఇంక్లైన్ పొజిషన్. సో మనం దాన్ని ఏమైనా రాసుకోవచ్చు 0.414. సో డి మనకి డెప్త్ వచ్చేసరికి ఓవరాల్ డెప్త్ ఇచ్చిండు. సో మనకి క్రాంక్డ్ బార్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. క్రాంక్డ్ బార్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి టాప్ ఎండ్ కవర్, బాటమ్ ఎండ్ కవర్స్ మనము ఓవరాల్ డెప్త్ వెళ్ళి తీసేస్తాం అన్నట్టు. ఓకే, సో ఓవరాల్ డెప్త్ వచ్చేసరికి మనకి 450 మైనస్ 2 ఇంటూ ఎండ్ టాప్ ఎండ్ కవర్, బాటమ్ ఎండ్ కవర్స్, లేకపోతే టాప్ క్లియర్ కవర్, బాటమ్ క్లియర్ కవర్. సో మనకి 40. ఓకే, అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మనం మైనస్ డై ఆఫ్ బార్ కూడా చేస్తాం అన్నట్టు. ఓకే, సో మనం 20 mm డయా బార్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ 20 mm రాసుకుంటున్నాం. ఓకే, సో అప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 3820 ప్లస్ 0.414 ఇంటూ, సో 42 మైనస్ అంటే మైనస్ కాబట్టి 100 అయితే, సో మనకి ఇక్కడ 350 వస్తుంది. సో లెంత్ ఆఫ్ అడిషనల్ లెంత్ ఆఫ్ క్రాంక్డ్ బార్ సో లెంత్ ఆఫ్ క్రాంక్డ్ బార్ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది అంటే 4110 మిల్లీమీటర్స్. అంటే మన మీటర్స్కి వచ్చేసరికి 4.11 మీటర్స్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో మనకి లెంత్ ఆఫ్ మెయిన్ బార్స్ వచ్చింది, లెంత్ ఆఫ్ మెయిన్ క్రాంక్డ్ బార్స్ వచ్చినాయి. ఓకే, సో మనకి నెక్స్ట్ ఏం కావాలి? హ్యాంగర్ బార్స్ కావాలి. ఓకే, సో సి హ్యాంగర్ బార్స్, లెంత్ ఆఫ్ హ్యాంగర్ బార్స్. ఓకే, సో లెంత్ ఆఫ్ హ్యాంగర్ బార్స్. సో లెంత్ ఆఫ్ హ్యాంగర్ బార్స్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ మెయిన్ బార్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో మనం దానిని ఏ విధంగా రాసుకోవచ్చు? లెంత్ ఆఫ్ హ్యాంగర్ బార్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ మెయిన్ స్ట్రైట్ బార్స్. ఓకే, సో మనకి మెయిన్ బార్స్ లెంత్ ఎంత వచ్చింది? 3820 mm లేకపోతే 3.82 మీటర్స్. ఓకే, మనకి వచ్చేసింది. మనకి లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇంకా మనకి ఇక్కడ ఏంటిది? హ్యాంగర్ బార్స్ ఎన్ని ఇచ్చారు మనకి క్వశ్చన్లో? హ్యాంగర్ బార్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ హ్యాంగర్ బార్స్ ఈక్వల్ టు 2. అండ్ మనకి క్రాంక్డ్ బార్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ క్రాంక్డ్ బార్స్. సో మనకి క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ హ్యాంగర్ బార్స్ ఎంత ఇచ్చింది? 2 ఇచ్చిండు. 2 బార్స్ ఆర్ క్రాంక్డ్ అని. సో 2 నెంబర్, ఇది కూడా 2 నెంబర్ అండ్ 2 నెంబర్. సో ఈ విధంగా మనకి లెంత్ ఆఫ్ మెయిన్ బార్, క్రాంకర్ బార్ అండ్ హ్యాంగర్ బార్స్ వచ్చింది. మనకి లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఇంకేమున్నాయంటే స్టిరప్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇప్పుడు స్టిరప్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో లాస్ట్ వన్ ఏంటిదంటే డి లెంత్ ఆఫ్ స్టిరప్స్. ఓకే, సో మనం స్టిరప్స్ని మనం ఎక్కడ పెడతాము? రాడ్స్ లేకపోతే బార్స్ ప్రొవైడ్ చేసి బార్స్ చుట్టూ మనము ఇట్లా చుట్టూ తిప్పుతాం. ఓకే, సో ఆటోమేటిక్గా మనము దానిని ఏ విధంగా రాసుకోవచ్చు? పెరిమీటర్. ఓకే, సో పెరిమీటర్. అండ్ మనం ఎంటైర్ బీమ్ తీసుకోము, మనం చుట్టుపక్కల ఉన్న క్లియర్ కవర్స్ మొత్తం తీసేస్తాం అన్నట్టు. ఓకే, సో మనము ఈ ఫార్ములాని
మనం క్లియర్ కవర్ మైనస్ పెరిమీటర్ ఆఫ్ బీమ్ అని కూడా మనం రాసుకోవచ్చు. ప్లస్ మనం ఇలా మనం 2 లెగ్గెడ్ స్టిరప్స్ పెడతాం. సో లెగ్స్ అంటే మనకి ఇట్లా 2 హ్యాంగ్స్ వస్తాయి అన్నట్టు, ఇట్లా వి షేప్ లా. ఓకే, సో వాటి లెంత్ కూడా మనం ఇలా యాడ్ చేస్తాం అన్నట్టు. సో మనం దాన్ని బట్టి మన ఫార్ములా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, సో 2 ఇంటూ లెంత్ ఆఫ్ లేకపోతే డెప్త్ ఆఫ్ స్టిరప్ ప్లస్ విడ్త్. ఓకే, ప్లస్ మనం ఏం పెడుతున్నాం, లెంత్ ఆఫ్ హుక్. ఓకే, సో లెంత్ ఆఫ్ హుక్. సో మనకి ఇలా లెంత్ హుక్ ఏ టైప్ ఇచ్చిండు, మనకి 2 లెగ్గెడ్ అని ఇచ్చిండు. ఓకే, సో 2 లెగ్గెడ్ వచ్చేసరికి మనకి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా వచ్చేసరికి 2 ఇంటూ, సో ఫార్ములా వచ్చేసరికి మనకి ఏముంటుంది అంటే 2 ఇంటూ 12 ఇంటూ డయా ఆఫ్ బార్. ఓకే, సో మనము ఆ ఫార్ములాని మనం వేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ మనము 2 ఇంటూ డెప్త్ ఆఫ్ సిరప్స్ వేసుకుంటాం. సో మనకి డెప్త్ వచ్చేసరికి ఓవరాల్ డెప్త్ వచ్చేసరికి 450 ఇచ్చిండు. 450 మైనస్ 2 ఇంటూ క్లియర్ కవర్స్, పైన క్లియర్ కవర్ అండ్ బాటమ్ క్లియర్ కవర్ని రెండింటిని తీసేస్తాం కాబట్టి మైనస్ 2 ఇంటూ 40. అండ్ మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే +8. ఎందుకు మనం +8 వేసుకుంటున్నాం అంటే మనకి ఇది సెంటర్ లైన్ మెథడ్ లాగా వస్తుంది అన్నట్టు. సో మనకి డయాఫ్ రాడ్ అనేది చుట్టూ తిరుగుతుంది. సో మనకి కింది దాంట్లో ఆఫ్ వస్తుంది, పైన దాంట్లో ఆఫ్ వస్తుంది. సో రెండింటికి మనం యాడ్ చేసుకుంటాం అన్నట్టు. అంటే మన డయాఫ్ బార్ వచ్చేసరికి 8, సో కింద 8 వస్తుంది, పైన 8 వస్తుంది. మనం సెంటర్ లైన్ మెథడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి 8/2 4, 8/2 4, 4 4. సో మనకి ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం 8 వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ప్లస్ డెప్త్ అయిపోయింది. విడ్త్ వచ్చేసరికి మనకి క్వశ్చన్ లెంత్ ఇచ్చిండు 300. ఓకే, 300 మైనస్ సైడ్ క్లియర్ కవర్స్, సో 2 ఇంటూ 40 సేమ్ ప్లస్ 8. ఓకే, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ప్లస్ లెంత్ ఆఫ్ హుక్, సో 2 ఇంటూ 12 ఇంటూ డయా ఆఫ్ బార్స్ ఎంత మనకి 8. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చాను స్టిరప్స్ 8 mm అని. ఓకే, సో 8. సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే, సో మనకి లెంత్ ఆఫ్ స్టిరప్స్ వచ్చేసరికి 1404 mm. ఓకే, అంటే మనకి ఇది ఎంత వస్తుంది, 1.40 meters వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనకి స్టిరప్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ మనకి క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ స్టిరప్స్ అనేవి మనకి ఇయ్యలేవు, మనకి ఇయ్యడు కూడా. ఓకే, ఒకవేళ ఇస్తే మనకి మంచిది, ఒకవేళ మనం దానిని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో నెంబర్ ఆఫ్ స్టిరప్స్కి కూడా ఫార్ములా ఉంటుంది. సో మనం స్టిరప్స్ అనేది అలాంగ్ ద లెంత్ ఆఫ్ బీమ్ పెడతాం. ఓకే, సో లెంత్ ఆఫ్ బీమ్కి పెడతాం కాబట్టి సో మనం ఆ లెంత్ మనం యూజ్ చేసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ స్టిరప్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏమని వస్తుందంటే టోటల్ లెంత్ ఆఫ్ ది బీమ్ ఎక్స్క్లూడింగ్ వస్తుంది. ఇక్కడ మనం తీసేస్తాం కాబట్టి ఎక్స్క్లూడింగ్ క్లియర్ కవర్, లేకపోతే ఎండ్ క్లియర్ కవర్స్ అండ్ క్లియర్ కవర్ బై మనకి ఇక్కడ స్పేసింగ్ ఇస్తాడు అన్నట్టు. స్టిరప్స్ అట్ 250 mm సెంటర్ టు సెంటర్. ఓకే, సో మన సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ మనం చూసుకుంటాం అన్నట్టు. స్పేసింగ్ ఆఫ్ స్టిరప్స్. ఓకే, సో టోటల్ లెంత్ ఆఫ్ బీమ్ ఎక్స్క్లూడింగ్ క్లియర్ కవర్, సో మనకి అది ఎంత వస్తుంది, సో 3500 ప్లస్ 2 ఇంటూ
200. సో ఇది అనేది మనకి క్లియర్ స్పాన్, ఇది 2 సైడ్స్ వచ్చేసరికి బేరింగ్, మైనస్ ఎక్స్క్లూడింగ్ ఎండ్ కవర్ అన్నాం కాబట్టి -2 × 40 డివైడెడ్ బై 250 మనకి సెంటర్ టు సెంటర్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకే, సో 250. సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే, అండ్ మనకి ఇక్కడ ఈ ఫార్ములాలో +1 కూడా వస్తుంది. ఓకే, +1. సో మనకి మొత్తం వచ్చేసరికి 16.28. ఓకే, సో మనకి ఇక్కడ పాయింట్ తర్వాత వచ్చిన వాల్యూస్ని మనం ఏం చేసుకుంటాం అంటే రౌండ్ ఫిగర్ వేసుకుంటాం. సో ఈ రౌండ్ ఫిగర్ కూడా మనకి పెద్దగా ఉండాలి, మనకు వచ్చిన వాళ్ళ కంటే పెద్దగా ఉండాలి. ఓకే, సో ఆటోమేటిక్గా మనకి ఇది ఏమవుతుంది అంటే 7 వస్తుంది అన్నట్టు. ఓకే, 17 నెంబర్స్, 17. ఓకే, సో మనం ఈ విధంగా మనకి అన్ని లెన్స్ అనేవి మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి, వెయిట్స్ కావాలి. ఓకే, సో మనము వెయిట్ ఆఫ్ ది బార్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఏంటిదంటే వెయిట్ ఆఫ్ ది బార్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇది kg/మీటర్లలో ఉంటుంది. సో దాని ఫార్ములా వచ్చేసరికి π²/162.2 ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అక్కడ పై అంటే ఏంటిదంటే డయా ఆఫ్ బార్. ఓకే, సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసి మనము డయా ఆఫ్ బార్ అండ్ ఈ ఫార్ములా యూజ్ చేసి మనం వెయిట్ ఆఫ్ ది బార్ అనేది అలాంగ్ ది లెంత్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో మనకి ఇక్కడ మీటర్కి వచ్చేసరికి ఫర్ 1 మీటర్ అని వేసుకున్నాం. సో ఇంటూ 1 వస్తుంది. సో మనకి 2 మీటర్స్ వచ్చేసరికి ఏమవుతాయంటే 2 వేసుకుంటాం, ఇంటూ 2 వేసుకుంటాం. 3 మీటర్స్ అంటే ఇంటూ 3 వేసుకుంటాం అన్నట్టు. ఓకే, ఆ విధంగా మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, సో ఇప్పుడు మనకి అన్నిటికీ లెన్స్ వచ్చినాయి. సో ఇండివిజువల్గా లెన్స్ వచ్చినాయి. మనకి ఇప్పుడు ఏం కావాలి, టోటల్ లెంత్. ఓకే, సో మనము మొత్తం ఒక బీమ్కి మనం క్యాలిక్యులేట్ చేసిన బీమ్కి మొత్తం రెయిన్ఫోర్స్మెంట్ ఎంత కావాలి అండ్ దాని వెయిట్ ఎంత వస్తుంది అదంతా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం అన్నట్టు. ఓకే, సో దానికి ఒక టేబుల్ వేసుకుందాం మనం. సో టేబుల్ వేసుకుందాం. సో టేబుల్లో మనం ఏమేమి కన్సిడర్ చేసుకుంటామంటే, సో మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది, కామన్గా సీరియల్ నెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బార్. ఓకే, సో బార్. నెక్స్ట్ షేప్ ఆఫ్ బార్, షేప్ ఆఫ్ బార్స్. ఓకే, నెక్స్ట్ డయా, నెంబర్ ఆఫ్ బార్స్, ఇంకా లెంత్ ఆఫ్ ఈచ్ బార్. ఓకే, లెంత్ ఆఫ్ ఈచ్ బార్, టోటల్ లెంత్. సో టోటల్ లెంత్ నేను TL అని పెట్టుకుంటాను. ఓకే, నెక్స్ట్ వెయిట్, సో kg/మీటర్ ఇది. ఓకే, తర్వాత టోటల్ వెయిట్. సో ఈ విధంగా మనకి ఎన్ని కాలమ్స్ వస్తాయంటే 1 2 3 4 5 6 7 8 9 కాలమ్స్ వస్తాయి. ఓకే, సో మనం డ్రా చేసుకున్నాం ఫస్ట్ వాటిని. సీరియల్ నెంబర్, బార్ నేమ్, shape of bar, dia, numbers, length, total length, weight and total weight. Okay, so serial number నేను లెంత్ ఆఫ్ మెయిన్ బార్స్ అనుకుంటున్నా కాబట్టి దానికి నేను ఏ వేసుకున్నా కాబట్టి ఏ, లేకపోతే మనం 1 పెట్టుకుంటే మనం 1 కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏతో రిప్రజెంట్ చేసిన కాబట్టి నేను ఇక్కడ ఏ వేసుకుంటున్నాను. ఓకే, సో లెంత్ ఆఫ్ మెయిన్ స్ట్రేట్ బార్స్. సో నేను ఇక్కడ అది రాసుకుంటున్నా, మెయిన్ స్ట్రేట్ బార్స్. సో లెంత్ ఆఫ్ మెయిన్ స్ట్రేట్ బార్ షేప్ వచ్చేసరికి స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి నేను స్ట్రేట్ సింబల్ వేస్తాను. ఓకే, సో డయా, సో నాకు డయా వచ్చేసరికి 20 mm ఇచ్చిండు క్వశ్చన్లో. ఓకే, సో 20 mm ఇక్కడ ఇచ్చిండు. సో నేను 20 వేసుకున్నా. నెంబర్ ఆఫ్ బార్స్ ఎంత ఇచ్చిండు మనకి 3. సో 3. నెక్స్ట్ లెంత్ ఆఫ్
ఈచ్ బార్. సో ఒక్కదానికి ఒక్కదానికి వచ్చేసరికి నాకు ఇక్కడ ఎంత వచ్చిందంటే 3.82 వచ్చింది. ఓకే, సో టోటల్ లెంత్. సో నాకు స్ట్రైట్ బార్స్ అనేవి మొత్తము ఎంత లెంత్ వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే లెంత్ ఇంటూ 3 చేస్తాం. సో లెంత్ ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 11.46 మీటర్స్. ఓకే, ఈ మీటర్స్ అన్నట్టు, మీటర్స్. తర్వాత వెయిట్. సో మనకి వెయిట్కి ఫార్ములా ఇంతకుముందు ఏమొచ్చింది, π²/162.2. సో 20²/162.2 చేస్తే మనకి వెయిట్ వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 2.47 kgs పర్ మీటర్. ఇది ఓన్లీ ఫర్ మీటర్. ఓకే, సో మనకి టోటల్ వెయిట్ కావాలంటే మనం ఏం చేస్తామంటే టోటల్ లెంత్ ఇంటూ వెయిట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో మనకి రెండింటి ఏం చేస్తాం, మనకి ఎంత వస్తుంది అంటే 28.31 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి మెయిన్ బార్స్కి వచ్చింది. నెక్స్ట్ బి. సో మనకి బ్రీ వచ్చేసరికి ఏముంది, లెంత్ ఆఫ్ క్రాంక్డ్ బార్స్. సో నేమ్ వచ్చేసరికి క్రాంక్డ్ బార్స్ వస్తాయి, క్రాంక్డ్ బార్స్. సో క్రాంక్డ్ బార్స్ వచ్చేసరికి మనం 2 sides బెండ్ చేసుకున్నాం కాబట్టి ఆ షేప్ మనం ఇలా చూపిస్తాం. సో షేప్. నెక్స్ట్ దాని డయా కూడా మనకి 20 ఇచ్చింది కాబట్టి 20, మనకి నెంబర్ ఆఫ్ బార్స్ 2 ఇచ్చింది కాబట్టి 2, అండ్ లెంత్. సో మనకి లెంత్ వచ్చేసరికి ఇక్కడ ఎంత వచ్చింది, 4.11. ఓకే, సో 4.11 మీటర్స్ వచ్చింది. సో మనకి టోటల్ లెంత్ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఇది ఇంటూ ఇది. సో లెంత్ ఆఫ్ ఈచ్ బార్ ఇంటూ నెంబర్ ఆఫ్ బార్. సో మనకి ఏమొస్తుంది అంటే 8.22 వస్తుంది. ఓకే, సో వెయిట్ ఆఫ్ వచ్చేసరికి మనకి సేమ్ వెయిట్ వస్తుంది, ఎందుకంటే సేమ్ డై ఆఫ్ బార్స్. సో మనము టోటల్ వెయిట్ కావాలంటే మనం ఏం చేస్తాం, వెయిట్ ఇంటూ టోటల్ లెంత్. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 20.30. ఓకే, ఇదేంటి మనకి కేజెస్లలో. ఓకే, నెక్స్ట్ సి. సి వచ్చేసరికి ఏంటి మనకి హింజ్డ్ బార్. ఓకే, హింజ్ బార్స్. సో ఆ హింజ్ బార్స్ కూడా మనకి స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి స్ట్రైట్. సో వాటి డయా వచ్చేసరికి మనకి 12 ఇచ్చిండు. సో 12, నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసరికి 2. ఓకే, సో మనకి రెండింటికి లెంత్ సేమ్ వస్తాయి, రైట్, ఎందుకంటే రెండు బార్స్ అనేవి లెంత్లో వచ్చేసరికి సేమ్. ఓకే, టోటల్ లెంత్ వచ్చేసరికి చేంజ్ వస్తాయి, ఎందుకంటే మనం ఇక్కడ 2 రాడ్స్ పెడుతున్నాం కాబట్టి. సో 3.82 ఇంటూ నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసరికి 2. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 7.64. ఓకే, వెయిట్. వెయిట్ వచ్చేసరికి మనకి 12 mm రాడ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వెయిట్ వచ్చేసరికి 0.89 kgs పర్ మీటర్ వచ్చింది. ఓకే, టోటల్ వెయిట్ కావాలంటే మనం ఏం చేస్తాం, వెయిట్ ఇంటూ టోటల్ లెంత్. ఓకే, సో అప్పుడు మనకి 6.80 వచ్చింది. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటిది, లాస్ట్ డి, స్టిరప్స్. స్టిరప్స్. సో మనకి స్టిరప్స్ వచ్చేసరికి ఈ షేప్లో ఉంటాయి. మన 2 హ్యాంగడ్ అన్నది కాబట్టి మనం ఈ విధంగా చూపిస్తాం. ఓకే, సో డయా వచ్చేసరికి మనకి 8 చెప్పిండు. నెంబర్ ఆఫ్ బార్స్ మనకి క్యాలిక్యులేట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసరికి 17 వచ్చినాయి. సో నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసరికి 17. లెంత్. సో మనకి లెంత్ వచ్చేసరికి ఎంత వచ్చింది, లెంత్ వచ్చేసరికి 1.40 వచ్చింది. ఓకే, సో టోటల్ లెంత్ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది అంటే, సో లెంత్ ఇంటూ నెంబర్ ఆఫ్ రాడ్స్ మనం చేసుకుంటే 23.8 మీటర్స్ వచ్చింది. ఓకే, వెయిట్. సో వెయిట్ ఆఫ్ ది బార్ వచ్చేసరికి 0.39. సో టోటల్ వెయిట్ వచ్చేసరికి మనం ఎట్లా కలిగి చేస్తాం, టోటల్ లెంత్ ఇంటూ వెయిట్. సో అప్పుడు చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 9.28. ఓకే, సో ఈ విధంగా మనము షెడ్యూల్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఈ విధంగా మనము లెంత్ ఆఫ్ ఈచ్ బార్ మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ ఒక బీమ్లో టోటల్ ఎంత లెంత్ ఆఫ్ రాడ్స్ వస్తాయి విత్ ద డయామీటర్. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ మనం వెయిట్స్, టోటల్ వెయిట్స్ మొత్తం ఈ విధంగా మనం ఒక టేబుల్ వేసి బార్ బెండింగ్ షెడ్యూల్ని మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే.